హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. అసలు ఆంధ్రప్రదేశ్ లో మామూలుగా లేదు ఎవరు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఇష్యూ చేసి పెంట చేయడం కోసం కూటమి ప్రభుత్వం దాని మార్గాలు అది వెతుక్కుంటూనే ఉంది. రీసెంట్ గా బంగారుపల్లెనికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు మామిడి రైతులను పరామర్శించడానికి, వాళ్ళకి అండగా నిలవడానికి. ఈ క్రమంలో అక్కడ రోడ్డు పక్కన 2 ట్రాక్టర్లతో మామిడికాయలు రోడ్డు మీద వెదజల్లుకుంటూ వెళ్ళారు. అయితే ఆ వెదజల్లిన వాళ్ళు ఒరిజినల్ రైతులు. వాళ్ళు మాకు మద్దతు ధర రావట్లేదు, ఈ పంట వల్ల మాకు ఎటువంటి లాభం లేదు, గవర్నమెంట్ ఈ పంటని కొంటలేదు, ఆ కిలో 2 రూపాయలకి అమ్ముకోవడం కన్నా రోడ్డు మీద పారేస్తే నయ్యం అంటూ వాళ్ళు అలా రోడ్డు మీద మామిడి పళ్ళు పారపోసి నిరసన తెలియచేయడం జరిగింది. అయితే మామిడి పళ్ళు ట్రాక్టర్లు పారపోసిన వ్యక్తులు వేరు, కానీ కూటమికి సంబంధించిన వ్యక్తి వచ్చి వైఎస్ఆర్సీపీ అన్యాయంగా నా ట్రాక్టర్ తీసుకెళ్లి పక్కన పెడితే అక్కడ నుంచి వాళ్ళు నా ట్రాక్టర్ ని అలా రోడ్డు మీద పారబోసారు. ఇప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ రాదు, అలాగే నా పండ్లకు వచ్చే ధర రాదు, నా జీవితం నాశనం అయిపోయిందంటూ చాలా ఘోరంగా ఏడవటం జరిగింది. అయితే తర్వాత ఆ పళ్ళు ఎవరైతే రోడ్డు మీద పారపోసారో ఆ ట్రాక్టర్ ఓనర్స్ వాళ్ళు వచ్చేసి ఎవరైతే మాట్లాడుతున్నాడో వాడు చెప్పేదంతా అబద్ధం, వాడు టీడీపీకి సంబంధించిన వ్యక్తి, మా ట్రాక్టర్లు మా పళ్ళు మేము పారపోస్తే ట్రాక్టర్ నెంబర్స్ చెక్ చేసుకోండి, వీడెవడో వచ్చి వాళ్ళే అంటాడు, వీడేంటి అంటూ మాట్లాడుతూ జరిగింది. ఇలా అనేక రకాల కుట్రపూరితమైనటువంటి అభియోగాలు వైఎస్ఆర్సీపీ మీద చేస్తూ కూటమి తన కుట్రల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయం మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఈ మామిడి రైతులకి మేము మద్దతు ధర ఇచ్చేసాం అంటూ మాట్లాడుతూ ఉన్నారు అటు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, ఇంకా కలెక్టర్ గారు. అయితే అచ్చెన్నాయుడు ఏం చెప్తూ ఉన్నారంటే 90% మామిడిని ప్రొక్యూర్ చేశాం, ఆ ప్రొక్యూర్ చేసిన విషయం అందరికీ తెలుసు, కేజీ 12 రూపాయల చొప్పున మేము కొన్నామని అచ్చెన్నాయుడు చెప్తారు. పక్కనే కూర్చున్న నాదెండ్ల మనోహర్ ఏమో 80% పండ్లు మేము కొనేసాం, 80% మేము ప్రొక్యూర్ చేసాం, 80% ఇచ్చేసాం అని చెప్తారు. ఇప్పుడు పక్కనే ఉన్న కలెక్టర్ ఇంకో మాట చెప్తాడు, 67% మేము కొనేసాం, 67% మేము అద్భుతంగా కొనేసాం అనేసి కలెక్టర్ చెప్తాడు. అంటే ఒకే వేదిక మీద ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఒకటి 90 అంటే ఒకటి 80 అంటారు. ఎందుకు ఇలా? ఇవన్నీ బిజినెస్ మిస్టేక్స్. మాత్రం చూసుకోరా, ఒకటే చెప్పాలి, ఇద్దరిని బయట మాట్లాడుకోలేదా? ఎందుకంటే ఇద్దరు వచ్చింది ఒకే టాపిక్ మీద మాట్లాడటానికి, ఇద్దరు ఒకే డయాస్ మీద ఉన్నారు, ఇద్దరు మాట్లాడుతుంది ఒక సబ్జెక్ట్ గురించి. ఒకడేమో 80% మేము పళ్ళు కొన్నామంటే, ఇంకొకడేమో 90% మేము కొనేసామని చెప్తూ ఉంటారు. వీళ్ళిద్దరిని కాదని పక్కనే ఉన్న కలెక్టర్ ఏమో 67% మేము కొన్నామని చెప్తూ ఉంటాడు. మొత్తం అస్టువైల్ చిత్తూరు అంటే తిరుపతి అన్నమయ్య 2,42,000 మెట్రిక్ టన్ పూర్తి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 65% పూర్తి చేశాం. 65% పూర్తి చేశాం. 80% పర్చేజ్ అయింది, 80% పర్చేజ్ అయింది, ఇంకా 20% పర్చేజ్ అవుతుంది. ఇది ప్యూర్ గా ఆర్టిఫిషియల్ క్రియేషన్. 90% ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది. 90% ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది. మొత్తం అస్టువైల్ చిత్తూరు అంటే తిరుపతి అన్నమయ్య 2,42,000 మెట్రిక్ టన్ పూర్తి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 65% పూర్తి చేశాం. 65% పూర్తి చేశాం. 80% పర్చేజ్ అయింది, 80% పర్చేజ్ అయింది, ఇంకా 20% పర్చేజ్ అవుతుంది. ఇది ప్యూర్ గా ఆర్టిఫిషియల్ క్రియేషన్. 90% ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది. 90% ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది. కానీ ఇది నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి కరెక్ట్ గా 7వ తారీఖు అంటే ఈరోజు 12 ఏదైతే జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లెం వెళ్ళారు అది 9వ తారీఖు. 7వ తారీఖు అంటే 2 రోజుల ముందు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సార్ ఏం చెప్పారంటే, మేము కొనడానికి ట్రై చేస్తున్నాము మ్యాంగో రైతుల దగ్గర నుంచి పంటని అంటూ మాట్లాడాడు. ఈ విషయాన్ని పేర్ని నాని టీవీలో వీడియో వేసి ఆ ఇంటర్వ్యూని ప్లే చేస్తూ మరీ ఆ నాదెండ్ల మనోహర్ పరువు గంగలో కలిపేయడం జరిగింది. అంటే 2 రోజుల్లోనే నువ్వు 80% కొన్నావా? 2 రోజుల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం, రెడీ అవుతున్నాం అని చెప్పినటువంటి ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి కొనేశాం అని చెప్పడం వెనుక అసలు మతలబ్ ఏంటి? ఒకడేమో 80 అంటే ఇంకోటి 90 అంటాడు, ఇంకోడేమో 67 అంటాడు. ఈ లెక్కల గజిబిజి ఎందుకు వస్తుందంటే, ఇదంతా ప్లానింగ్ లేక, ఏం మాట్లాడాలో తెలియక, ఇంత అని మాట్లాడుకోలేక చివరికి అక్కడికి వచ్చి ఒకే పేపర్లో పట్టుకొని విచ్చలవిడిగా అబద్ధాలు చెప్తూ ఉంది. ఒకసారి పేరు నాని గారు ప్లే చేసినటువంటి ఈ వీడియోని ఒకసారి చూడండి. ఒక్క నిమిషం మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. ఆయన కలెక్టర్ గారు అంటాడు, నేను చెప్పాక ఎదురుగాను
ఆ కలెక్టర్ గారు అందులో అంటాడు జూలై 7వ తారీఖున నాతో చెప్పలా, బీబీసీ ఛానల్కి చెప్పాడు, సాక్షికి చెప్పలా, బీబీసీ ఛానల్కి చెప్పాడు. ఏమని చెప్పాడు? 3 లక్షల చిల్లర కొనే ఆలోచన మాకుంది. చిత్తూరు జిల్లాలో ఒక 3,75,000 మెట్రిక్ టన్నులకు ప్రొక్యూర్మెంట్ ఒక ఆలోచన ఉంది. ఈ 3,75,000 నుంచి ఇప్పుడు వరకు చూస్తే 2,42,000 మెట్రిక్ టన్ పూర్తి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఎంత శాతం అండి? ఎంత శాతం అన్నాడు ఆయన? చెప్పండి ఒకసారి, ఆయన చూపించండి ఒకసారి. చిత్తూరు జిల్లాలో ఒక 3,75,000 మెట్రిక్ టన్నులకు ప్రొక్యూర్మెంట్ ఒక ఆలోచన ఉంది. ఈ 3,75,000 నుంచి ఇప్పుడు వరకు చూస్తే 2,42,000 మెట్రిక్ టన్ పూర్తి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 67% పూర్తి చేశారు. 67%? ఆల్మోస్ట్ 67% అని 7వ తారీఖు చెప్తాడు. 8వ తారీఖేమో ఏ రోజు ఒక్క రైతు దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా, ఒక రైతును పరామర్శించకుండా, దాని మీద ఏం మాట్లాడకుండా అసువుగా అలవాటు ప్రకారం అబద్ధం చెప్తాడు. 80% అంటాడు. ఒకసారి చూడండి అతను ఏం చెప్తాడు. నెక్స్ట్ 80% పర్చేజ్ చేసావా లేదా? పైన ఏం చెప్తాడు చెప్పండి. పక్కన కూర్చున్న సివిల్ శాఖ 90% కొనుగోలు చేసేసామని అతను అంటాడు. కలెక్టర్ ఏమో ముందు రోజేమో 67% అంటాడు. అసలు మీ అబద్ధాలకు పోయే కాలం రాదా అని అడుగుతున్నాను నేను. ఏం అబద్ధాలు? ఎవరిని మోసం చేస్తున్నారు? అంటే లోకం చూడదనుకుంటారు ఇవన్నీ. అంటే అచ్చెన్నాయుడు ఏం చెప్తాడు? వ్యవసాయ శాఖ మంత్రి 6,50,000 టన్నులు బాగా పంట పండేసినది, దాంట్లో 80% కొనుగోలు చేసి అంటాడు. అంటే అంత 5 లక్షల చిల్లర కొనుగోలు చేసేసానంటాడు. జిల్లా కలెక్టర్ 7వ తారీఖు ఏం చెప్తాడు? 2 లక్షల చిల్లర కొనుగోలు చేశామని అతను చెప్తాడు. ఆ పక్కన కూర్చున్నాడు తెల్ల బట్టలు వేసుకున్న అతను ఏం చెప్తాడు? 90% కొన్నానంటాడు. అంటే 6,50,000 90% ఎంత? అంటే 6 లక్షలు కొనేసామనే కదా. 8వ తారీఖు ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా, అంటే మామూలుగా మామిడికాయ రైతులకి సబ్సిడీలు ఇవ్వాలంటే కనుక, డబ్బులు ఇవ్వాలంటే ఫైల్ ఎక్కడ జనరేట్ అవ్వాలి? అయితే మార్కెటింగ్ శాఖ లేదా హార్టికల్చర్ శాఖ, ఈ 2 వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమండి ఎక్కడ ఉన్నాయి విలేకర్ గారు? ఈ 3 అంటే మార్కెటింగ్, వ్యవసాయం, హార్టికల్చర్ 3 అచ్చెన్నాయుడు దగ్గర ఉన్నాయా? నాకు తెలిసి 3 అతని దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను. ఫైల్ అక్కడ జనరేట్ అవ్వాలి కదా. ఫైల్ ఏం చేయాలి? అక్కడ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఫైనాన్స్కి వెళ్ళి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ తీసుకుని మళ్ళీ త్రూ వ్యవసాయ శాఖ మంత్రి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు వచ్చి అక్కడి నుంచి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, చీఫ్ సెక్రటరీ నుంచి క్యాబినెట్కి వెళ్ళాలి, త్రూ సీఎం క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్లో మేము 260 కోట్లు ఇచ్చేస్తున్నామని చెప్పి తీర్మానం చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ జియో రిలీజ్ అవ్వాలి. జియో రిలీజ్ అయ్యి ఫైనాన్స్కి వెళ్ళాలి, బీఆర్ఓ రిలీజ్ అవ్వాలి. అంటే 4 రూపాయలు ఇచ్చేస్తున్నాం అనేది మోసమా కాదా అని అడుగుతున్నా. ఫైనాన్స్ ఈరోజు మీరు క్యాబినెట్ తీర్మానం ఎక్కడ ఉంది అని అడుగుతున్నా. జియో అయిందా? బీఆర్ఓ ఇచ్చారా? డబ్బు రిలీజ్ చేశారా? ఏ రైతు అకౌంట్లో ఉన్నా 4 పైసలన్నా జమ అయినాయా అని అడుగుతున్నాను. చూశారు కదా, ఆబద్ధం ఆడటానికి సిగ్గుండాలా, ఆ సిగ్గు మనల్ని బతకడానికి కూడా సిగ్గుండాలా. ఎంత చదువుకొని నాదెండ్ల మనోహర్ అనేటువంటి వ్యక్తి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి కూడా అందరి ముందు ఓపెన్ డయాస్ పైన మీడియా ముందుకు వచ్చి 4 ఎటు తిరిగితే అటు పచ్చి అబద్ధాలు ఆడాడంటే, ఇంత వయసు వచ్చిన సిగ్గు లేదా నీ బ్రతుకంటూ చాలా మంది మొహం మీద ఊసినంత పని చేస్తున్నారు. అయినా కూడా తుడుచుకొని పోయే పనిలో ఉన్నారు తప్పించి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టే కార్యక్రమాలకి రోజు రోజుకి గణనీయంగా శ్రీకారాలు చుట్టుకుంటూ వెళ్తున్నారు తప్పించి ఒక రకంగా రైతులకి ఇప్పటి వరకు తోడుగా ఉండటం కోసం ఇటు కూటమి ప్రభుత్వం ఎటువంటి సన్నాహాలు
ముందస్తు కార్యాచరణ చేయలేదు. మామిడి పండిందని బాగా పండిందని అందరికీ తెలుసు, మిర్చి బాగా పండిందని అందరికీ తెలుసు, అరటి బాగా పండిందని అందరికీ తెలుసు, పొగాకు బాగా పండిందని అందరికీ తెలుసు. ఇలాగా నిమ్మ దగ్గర నుంచి టమాటా దగ్గర నుంచి A to Z అన్ని బాగా పండినాయి. కానీ గవర్నమెంట్ వాటిని కొనటంలో, రైతులకు అండగా నిలవటంలో భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెళ్తున్నా ప్రజలు కనీసం రోడ్ల మీద కూడా వచ్చి ఆయన చూడటానికి కూడా చిరాగపడుతున్నారు. ఇంకా లోకేష్ అంటారా అట్లా అటుకుండా తీసి పక్కన నొక్కారు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన సనాతని అని చెప్పుకొని ఎక్కడో నిద్రపోతున్నాడు అంటూ ప్రజలు ఇప్పటికే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకున్న కూతుతో కాంతో పరువు కూడా ఆయన అంతటా ఆయనే సిగ్గు లేకుండా తీసేసుకుంటూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకెళ్ళి రైతులను పరామర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాస్తారు, మిర్చికి మంచి రైతు ఇవ్వండి, మంచి ప్రైస్ ఇవ్వండి అంటూ గవర్నమెంట్కి. అదే విధంగా పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే అక్కడ రాస్తారు లెటర్, పొగాకు రైతులకి మంచి ధర ఇవ్వండి అని. ఇప్పుడు మామిడి రైతుల దగ్గరికి వెళ్లే ముందు కూడా లెటర్ రాస్తాడు, మామిడి రైతులకి ధర ఇవ్వండి అని. కానీ కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ లెటర్ రాసి ఆ లెటర్ పైన ₹16.20 పర్ కేజీ కొనడానికి ఆమోదం పొందాడు 2,50,000 మెట్రిక్ టన్నులు. అంటే మన ఆంధ్రప్రదేశ్ లో జరగట్లేదుగా. ఏమనంటే మేము కొంటున్నాం అంటారండి. రైతులు ₹2, ₹3, ₹4 లోపే కేజీ అమ్ముతూ ఉన్నారు. ఆ దుస్థితి నుంచి బయటపడేయటం కోసం ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ చేయకపోగా ఇటువంటి అసత్యాలతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. 18, ఒకటేమో 80, ఒకటేమో 90, ఒకటేమో 67. ఎవరిని ఇక్కడ ఎరిపప్పం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలు పిచ్చోళ్ళ, లేదంటే సోషల్ మీడియా చూస్తూ ఊరుకుంటుందా మీరు చెప్పిన ప్రతి దాన్ని నమ్ముతుంది? వాస్తవాలు బయటకు తీయటమే మా యొక్క ఉద్దేశం. మీరు ఎక్కడ ఎప్పుడు ఎటువంటి తప్పు చేసినా వితౌట్ డాక్యుమెంట్స్ మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా వాటన్ని విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి ప్రజల ముందుకు తీసుకెళ్లి పెట్టడమే మా యొక్క మెయిన్ మోటో. మీ పప్పులు ఇక పైన ఉడకవు అనే విషయాన్ని క్లియర్ గా విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.